వాక్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, వాక్య ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని నా దేవుడు అనేకమైన కోణాలలో హెచ్చిస్తాడు. వారి స్థితి మొదట కొంచెమే కానీ తొదకు వాళ్ళ యొక్క స్థితి అభివృద్ధి, మహా అభివృద్ధి. ఎందుకంటే వాక్యానికి అంత ప్రభావం ఉంది. వాక్యం అనగేటి? నా దేవుని మాట. వాక్యం అంటే ఏంటి చెప్పండి? నా దేవుని యొక్క ఆలోచన, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన, ఆ మనసులో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆలోచనలే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వాళ్ళు చాలా అద్భుతమైన రీతిలో దీవించబడతారు, చాలా అద్భుతమైన రీతిలో. మీరు అందుకనే చూడండి, భక్తి కలిగిన కుటుంబాలు చూడండి, భక్తి లేని కుటుంబాలు చూడండి, మీ కళ్ళ ముందే తెలిసిపోతాయి. మీరు ఎవరిని అడగక్కర్లేదు, మీ కళ్ళ ముందే భక్తి కలిగిన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. భక్తి లేని కుటుంబాలు వాళ్ళు కూడా, వాళ్ళ పరిస్థితులు కూడా మీకు అర్థమైపోతాయి. భక్తి కలిగిన కుటుంబాలు, ఆ కుటుంబాన్ని ఎవడు కదపలేడు. కదుపుతాడా? ఎవడ వల్ల అవదో.